తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, శ్రీ లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. జూలై 7వ తేదీన కాళాష్టమి అయితే రాబోతుంది సార్. ముఖ్యంగా ఈ కాళాష్టమి ప్రతి నెలలో కాళాష్టములు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ కాళాష్టమి అనేది దేనికి ప్రత్యేకం? ఏ ప్రాబ్లంతో ఉన్నవారు కాళాష్టమి చేయాలి? కాళాష్టమి రోజు ఏం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు అంటారు? తప్పకుండా అండి. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేను చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ కాళాష్టమి అష్టమి రోజు వస్తుంది యాక్చువల్గా. అయితే అష్టమి టు అమావాస్య మీరు ఏదైనా ఒక ఇంట్లో కలెక్షన్లా పెట్టుకొని అమ్మవారి ఆరాధన లేకపోతే మీకు మీ గురువు నుంచి పొందిన మంత్రాలను ఏదైనా సాధన చేస్తే జన్మజాతకంలో అష్టమ స్థానం అంటారు. అది ఆకస్మిక సంఘటన స్థానం అంటారు. అది ఒక్కోసారి యాక్సిడెంట్ రూపంలో రావచ్చు, అనారోగ్య రూపంలో రావచ్చు, నష్టం జరగచ్చు, సడన్ ఇన్సిడెంట్స్ ప్రాణాలు పోయే స్థితి వరకు రావచ్చు. అలాంటి గండాలు ఏమైనా ఉంటే ఈ కాళాష్టమి రోజు ఒక కలశం పెట్టుకొని కాలభైరవుని కానీ కాళికాదేవిని కానీ కాలరాత్రిని కానీ మీరు ఉపాసన కనుక చేసినట్లయితే, లేకపోతే మీరు అమ్మవారికి సంబంధించిన ఏదైనా ఉపాసన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా 100% ఈ ఏదైతే మీకు రావాల్సిన ఇబ్బంది ఉందో తొలగిపోతుంది. మనము కొన్ని ఎలా ఉంటాయంటే కొన్ని సాధనలు చేసినప్పుడు దేవత అనుగ్రహించి లైఫ్ ఇస్తుంది. దీనికి మనకి ఆదిశంకరాచార్యులు వారి వృత్తాంతమే ముఖ్యంగా. అతను సాక్షాత్ శంకరుడు. 8 సంవత్సరాలు మాత్రమే భూమి మీద నడయాడాలి, దాని తర్వాత మళ్ళీ అతని అవతారాన్ని చాలించి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ ఇక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్స్ని బట్టి మళ్ళీ వస్తూ అంటే 8 కాస్త 16 కాస్త అలా 32 సంవత్సరాలు ఆయన భూమి మీద తిరగాడారు మన ఆదిశంకరాచార్యులు. తెలుసు కదా. అంటే ఏమిటి, ఒక డిసైడ్ అయి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్స్ బట్టి అతను ఆయుష్ని పెంచుకుంటూ వెళ్ళారు ఆయన. అది ఎలాగా, ఒకసారి ఒకతను ఇస్తాడు, ఒకసారి ఇంకొక అతను ఇస్తాడు. అంటే నువ్వు గనక ఒక దేవతను పట్టుకొని అష్టమి రోజు నుంచి అమావాస్య రోజు వరకు ఒక సాధన కనుక చేయగలిగితే నీ జీవితంలో ఉన్నటువంటి అనేకమైన కష్టాలు తొలగిపోవడానికి అది తోడ్పడుతుంది. కాళాష్టమి రోజు కాలభైరవుడు యొక్క అష్టకం ఎన్నిసార్లు చదువుతా అంత మీకు బయటపడతారు. కాలభైరవుడు కానీ కాళీ ఉపాసన కానీ ఎలాంటివంటే కాలాన్ని తిప్పుతుంది మీకు అది. అంటే మీకు మనం కాలానికి అందరం బద్దులం, కానీ కాలస్వరూపుడు వాళ్ళు. కాళీ అంటే ఎవరు? కాలస్వరూపిణి. కాబట్టి కాలంలో ఏది జరగాలన్నా ఏది మారాలన్నా ఆవిడ అనుగ్రహంతో మారుతుంది. అంతే. ఆవిడని మనం పట్టుకున్నప్పుడు ఇంకా మీకు ఇబ్బంది ఏంటి చెప్పండి? కాలం మిమ్మల్ని ఏం చేస్తుంది? ఆవిడ భక్తులు అయిపోయారు అందుకని. కాబట్టి చేయాలి. అయితే ఈ కాళాష్టమి అమావాస్య నుంచి అష్టమి నుంచి అమావాస్య అంతా కూడా ఒక దీక్షలాగా, అంటే మీరు నేల మీద నిద్రపోవడం, బ్రహ్మచర్యం పాటించడం, కాస్త ఒంటిపూట భోజనం చేయడము, కాస్త మౌనం ఎక్కువగా పాటించడం, అవసరమైనంత వరకు మాత్రమే మాట్లాడడం, ఇవన్నీ చేస్తూ గోశాలకు వెళ్ళి గోవుడికి బెల్లము తినిపించడము, మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయాలను నువ్వుల నూనె ఇస్తూ ఉండాలి. అంటే ఈ ఆకస్మికంగా వచ్చేటువంటి రోగ సంబంధంగా ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళు నువ్వులు ఎక్కువ దానంగా ఇస్తూ ఉంటారు. అలా కాదండి, పోలీస్ కేసెస్ గొడవలు అవుతున్నాయి అన్నప్పుడు వీళ్ళు ఇవ్వవలసింది ఏమిటంటే గంధం ఇవ్వాలి, లేకపోతే ఏదైనా ఆలయాల్లో హోమాలు జరుగుతున్నాయి, ఆ హోమాలకి సరిపోయేంత సమిదలు, సమిదిస్తే కూడా పోలీస్ కేసు సంబంధించిన తగ్గుతాయి. సమిదిలో నెయ్యి ఇవ్వచ్చు. గురుబలం పెరగాలని నెయ్యి ఇస్తుండాలి. గురుపలానా హోమం జరుగుతుంది ఉంటుందా సార్? అసలు ఇప్పుడు మనం ఏదో నెయ్యి ఇచ్చామండి, మన పేరు కూడా వాళ్ళకి తెలియదు అనుకోండి, భగవంతునికి తెలుసు, పైనుంచి చూస్తున్నాడు, మనం ఇచ్చేస్తాం, వస్తుందా అండి అసలు? అంటే మన పేరు ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు మనం తయారు చేసుకున్న సిస్టమే. మీరు వాహనం మీద వెళ్తున్నారు, ఒక సిగ్నల్ క్రాస్ చేసి వెళ్ళిపోయారు, ఫైన్ పడుతున్నారు, ఖచ్చితంగా పడుతుంది. ఎందుకు? ఒక సిస్టమ్ తయారు చేసింది గవర్నమెంట్. అంతే. మరి ఈ భగవంతుడు ఒక సిస్టమ్ తయారు చేసి పెట్టాడు. నువ్వు ఒకటికి అన్యాయం చేస్తున్నావు, దానికి కర్మ అనుభవిస్తున్నావు. అంతదాకా మనకి పడంలో ఒకటి తింటున్నాం సార్, మన బాడీలో వేసుకుంటున్నాం, మనకి మోషన్స్ అవ్వడము, కడుపు తిప్పడము, సిస్టమే డ్యామేజ్ అయిపోతుంది లోపల. అవ్వట్లేదా? అట్లాగే ప్రతిదీ కూడా భగవంతుడు సూర్యుడు, చంద్రుడు మన చెవుల దగ్గర, కళ్ళ దగ్గర ఇట్లా కొంతమంది దేవతలను అమర్చి పెడతాడు. ఈయన ఏం చేశాడు? ఈ 5 ఫైల్స్ ఒకటే అవ్వాలి, మళ్ళీ
ఓకే. అంటే ఏం పుణ్య కార్యాలు చేశాడు, ఏం పాప కార్యాలు చేశాడు, వీటన్నిటిని లెక్క కట్టి మీకు నెక్స్ట్ జన్మ ఇస్తారు. ఇది నిజం. ఓకే. అందులో డౌట్ ఏమీ లేదు. మనం 1% కూడా దేవుడు చూడట్లేదేమో అనుకుంటే తప్పు. మనం చేసే ప్రతిదీ కూడా భగవంతుడు గమనిస్తుంటాడు. ఖచ్చితంగా బ్రీఫ్ గా 100% దానికి తగ్గట్టుగా మార్క్స్ పడుతూనే ఉంటాయి. మనకి మార్క్స్ తగ్గిపోతూ ఉంటాయి, పడుతూనే ఉంటాయి. కాకపోతే ఈ కాలాష్టమి రోజు ఇది కనుక చేసుకుంటే కాలం నుంచి మీకు ఏదైతే అయ్యో టైం బాగాలేదు అంటారు సార్, టైం బాగుండడం జరుగుతుంది. టైం బాగుండడం స్టార్ట్ అవుతుంది మీకు. ఓకే. అర్థమైందా? కాలాష్టమి రోజు కనుక కాలభైరవుడు ఆరాధన చేస్తాయి. ఎస్. సో ముఖ్యంగా కాలాష్టమి రోజు కాలభైరవుని ఆరాధన చేయడం వల్ల ఇంతటి ఫలితం ఉంటుందంటారు. సార్ గురువు గారు ఇంకొక సందేహం అండి నాకు, అంటే మాట వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను. ఒక ఇంట్లో అందరికీ గవర్నమెంట్ జాబులు వస్తూ ఉన్నాయి, వాళ్ళు ఏ పుణ్యకార్యం చేసుకుంటే అట్లా వస్తుంది అంటారు? సూర్య భగవానుడు బాగుంటాడు వాళ్ళ జాతకంలో. దశమ స్థానం రవి సంబంధాలు కలిగి ఉండడం, లేదా దశమ స్థానం మంచి పొజిషన్ లో ఉండడం జరిగినప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే ఏంటి సాధారణంగా జాబ్ అయిపోయిన తర్వాత కూడా మనీ రావడం, ఓకే, పెన్షన్ వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత కూడా డబ్బులు వస్తుంది అంటే దట్ ఈస్ ది గవర్నమెంట్ జాబ్. ఓకే. కొన్ని జాబ్స్ లో ఉండవు, ఒకటేసారి పెద్ద అమౌంట్ ఇస్తారు. అదే విధంగా జాబ్ ఎక్కడ కూడా నిరంతరంగా ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ అంటే ఒకసారి మధ్యలో జాబ్ పోయి మళ్ళీ 2-3 నెలల తర్వాత ఇంకో జాబ్ లో వెళ్ళడం, ఇంత మార్పులు ఉండవు, స్టాండర్డ్ గా ఉంటుంది. అందుకని సన్ ఇస్ ద కారక ఆఫ్ గవర్నమెంట్ జాబ్. సన్ అంటే పూర్వజన్మలో కూడా వాళ్ళు ఏమైనా మంచి చేసి ఉంటారా కర్మలు, వాళ్ళ తాతలు ముత్తాతలు? అంటే ప్రజలకు మంచి చేసిన వారికి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. గవర్నమెంట్ అంటే ఏంటి? ఇప్పుడు ప్రజలే కదా, ప్రజల నుంచి వచ్చే డబ్బే కదా నీకు వస్తుంది గవర్నమెంట్ జాబ్ అంటే. పూర్వజన్మలో ఏదో జనానికి అయితే చేసి ఉంటాడు, ఆ జనాల దగ్గర రుణపడి ఉంది కాబట్టి ఆ రుణం జన రూపంలో మళ్ళీ మీకు వస్తుంది, మన వాళ్ళ రూపంలో కూడా వస్తుంది అన్నమాట. దేవాలయానికి భూములు ఇచ్చిన వారు ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఎలాంటి ఫలితం ఉంటుందండి? కుజదోషాలు పోతాయండి. దేవాలయానికి కనుక ఎవరైనా భూమి ఇస్తే, మీరు మీ సొంత భూమి ఉండదు కబ్జా చేసి ఇస్తే కదా, ఖచ్చితంగా వాళ్ళకి పెద్ద పెద్ద డేంజర్స్ బయటపడతారు. ఓకే. భూమి దానం తీసుకున్న వాళ్ళు కూడా దేవాలయానికి ఇవ్వడం అంటే అది వేరే ట్రస్ట్ కి ఇచ్చేస్తాం. మీరు మామూలు కొంతమంది పురోహితులకు ఇస్తుంటారు, చాలా భూములు ఉంటాయి, అదే భూమి తీసుకున్నారు. దానం తీసుకున్న భూమి ఎంత ఇదంటే వాళ్ళు ఎంతో గాయత్రి చేయాలి. భూమి దానం సువర్ణ దానం మామూలు విషయం కాదు, చాలా పెద్ద కర్మ అది. దాని మీద కొన్ని లక్షల జపం చేయాలి కూర్చొని, లేకపోతే ఆ దానం తీసుకుని మామూలు విషయం కాదు. మరలా దేవాలయ భూములు కొంతమంది కబ్జా చేస్తుంటారు. అక్కడ వచ్చిన సందర్భం వచ్చింది కాబట్టి భూమిలో ఒక్క ఇసుకైన మీరు కబ్జా చేసిన ఒక 1000 జన్మలు మలంలో పురుగుగా పుడతాడు మనిషి. అది గర్భపురాణంలో బట్టి ఉంటుంది. మలంలో కర్మ విభాగంలో ఉంటుంది, మలంలో పురుగుగా పుడతాడు అని. ఓకే, అదే విషయం. ఎస్. సో మొత్తానికి ఆలయానికి ఇవ్వడం మంచిదే అంటారు. వంశం బాగుంటుంది అంటారు. వంశ అభివృద్ధి ఎప్పుడు కూడా దేవాలయానికి సేవలు చేయడము, భక్తులకు సేవలు చేయడము, లేకపోతే ధర్మంగా బ్రతకడం అన్నిటికంటే ముఖ్యం చెప్తుంటారు. మీరు ధర్మబద్ధంగా ఉండాలి. ధర్మబద్ధంగా ఉండడం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరు తీసుకుంటున్న ధనానికి సరైన న్యాయం చేయగలిగారు. ఓకే. డబ్బులు తీసుకోకపోవడం ధర్మం కాదు. మీ కంపెనీ ఉంది, ఈ ఛానల్ ఉంది, ఈ ఛానల్ కి యాడ్స్ కావాలంట. ఆ యాడ్స్ చేస్తున్నందుకు మీరు వాళ్ళ దగ్గర తీసుకున్న మనీకి యాడ్స్ సరైన ఇవ్వాలి. ఆస్ట్రాలజర్ గా వాళ్ళు ఎంత ఫీజు కట్టారు నాకు, దాని తగ్గ వర్త్ నేను ఇవ్వగలగాలి. అది ఏమాత్రం ఇవ్వలేకపోయినా, ఇప్పుడు కొంతమంది 1,00,000 రూపాయలు తీసుకునే వాళ్ళు ఉంటారు, 20,000 తీసుకునే వాళ్ళు ఉంటారు, 1,000 రూపాయలు తీసుకునే వాళ్ళు, 5,000 తీసుకునే 500 తీసుకునే వాళ్ళు ఉంటారు ఈ ఫీల్డ్ లో. దాని తగ్గ నువ్వు న్యాయం చేస్తున్నావా లేదా? నీ దగ్గరకు ఒక 3,000 కట్టి వస్తే ఆ 3,000 కంటే నీకు 100 రెట్లు వాడికి లాభం వస్తుందా లేదా దానివల్ల అనేది చాలా ముఖ్యం. సో థ్యాంక్ యూ సార్. కాలాష్టమి రోజు ఏం చేయాలి, మిగతా చిన్న 2 సందేహాలు చాలా చక్కటి వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే.